కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పెదకల్లేపల్లిలో వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓ స్వాతి సమీక్షించారు. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు, వైద్యం, పార్కింగ్ వంటి సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగకు 3 రోజులు మద్యం షాపులు మూసివేయాలని ఆర్డీఓ స్వాతి ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి కృష్ణానది తీరంలోని స్థానక్ ఘాట్ను పరిశీలించారు. బటన్స్ అవి వేసిన తర్వాత ఆ స్థలం ఎలా ఉందో అలాగే అప్పచెప్పి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా. తర్వాత ఎవరి దగ్గర నుంచి ఇది ప్రాపర్గా చేయలేదు, చేయకపోవడం వల్ల ఇన్సిడెంట్ అయింది, దారికి లేకపోవడం వల్ల ఇక్కడ స్లిప్ అయి పడ్డారు, లేదు వాటర్లో డ్రోన్ అయిపోయారు, ఇలాంటివి ఏవి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కాన్షియస్గా ఉండాలి. సో ఒక్కసారి మీరు చేసుకోండి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇది నేను చెప్పిన వాళ్ళకే కాకుండా ఇంకా మంచిగా చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది అయితే నాకే వస్తుంది, నా మీదే డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఉంటాయి, లేదు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సస్పెన్షన్స్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. నేను అవ్వాలని చెప్పట్లేదు, బట్ మనం అజాగ్రత్తగా ఉంటే అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి డిప్లాయ్ చేసే ప్రతి టీం అలాగే ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ హెడ్స్ కూడా జాగ్రత్తగా ఉండి ఈ శివరాత్రి అయ్యేంత వరకు తగిన ఏర్పాట్లు వాళ్ళు కూడా వాళ్ళ రేంజ్లో వాళ్ళ ఆఫీసర్స్తో పాటు వచ్చి విజిట్ చేసుకుని ఏ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నేను ఈరోజు మీటింగ్కి వెళ్ళాను, నెక్స్ట్ మీటింగ్కి ఇంకొకరు వెళ్ళారు, నాకు సంబంధం లేదు, నేను స్టాఫ్ని పంపించేశాను, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ మోటివ్లో ఎవరు ఉంటుంది. మీ పంచాయత్ సెక్రటరీ వెళ్తారు, ఎంపీడీఓ వెళ్ళాలి, డిపిఓ వెళ్ళాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ వచ్చి జరుగుతున్న ప్రోగ్రామ్ కాబట్టి కలెక్టర్ గారు కూడా వస్తారు. మరి సార్ వస్తున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు రావాలి. నాకు సంబంధం లేదు, నేను ఒక స్పీకర్ని పంపించేశాను, ఒక వాలంటీర్ని పంపించేశాను, ఎవరు ఉండడానికి వీలేదు. రెండోసారి కోఆర్డినేషన్ మీటింగ్ పడినప్పటికీ కూడా చాలా మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రాలేదు. ఆ వేస్టేజ్ అంతా క్లియర్ చేయించే రెస్పాన్సిబిలిటీ పంచాయతీ. అలాగే మీరు ఎక్కడైతే